సో కేంద్ర ప్రభుత్వంకి ఎలాంటి అల్టిమేటం జారీ చేసే అవకాశం మనం వేయదు సార్ వేస్తాం. కేంద్ర ప్రభుత్వానికి ఏం చెప్పబోతున్నారు ఇవాళ? తప్పకుండా తెలంగాణలో పండిన యాసంగి వడ్లను వర్షకాలం వడ్లను ఈ దేశంలో ఇతర రాష్ట్రాల నుంచి 2 పంటలు ఎట్లయితే తీసుకుంటున్నారో మా 2 పంటల వడ్లను కూడా తీసుకోవాలని ప్రధాన డిమాండ్. తప్పకుండా తీసుకోవాల్సిందే. కేంద్ర ప్రభుత్వం బదనాం చేసేందుకే ఇలాంటి కార్యక్రమాలు టీఆర్ఎస్ చేస్తుందని అంటారు. రైతుల పక్షాన మేము పోరాడుతున్నాం. మేము కేంద్ర ప్రభుత్వాన్ని బదనాం చేయాల్సిన అవసరం మాకు లేదు. రైతుల ప్రధాన డిమాండ్ తీరుస్తే వాళ్ళకి నమస్తే పెడతాం. 8 సంవత్సరాలలో లేనిది అన్నగారు 8 సంవత్సరాలలో లేనటువంటి 8 సంవత్సరాలలో లేనటువంటిది ఇప్పుడే ఎందుకు వచ్చింది అన్నట్టు కూడా చెప్తున్నారు. వాళ్ళు తీసుకోమంటున్నారు. ఈ 2 సంవత్సరాల క్రితం నుంచి వాళ్ళు తీసుకోమంటున్నారు కాబట్టి ఈ సమస్య. రాబోయే రోజులలో మరి ఎలాంటి అల్టిమేటం జారీ చేస్తారు కేంద్రాన్ని? చూద్దాం. ఈ దీక్ష తర్వాత కూడా వినకపోతే అప్పుడు మా పార్టీ అధ్యక్షుడు నిర్ణయం తీసుకుంటాం. అటు కేంద్రం కొనక ఇటు రాష్ట్రం కొనక రైతులు కొన్ని చోట్ల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కదా.